లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. హాస్పిటల్ నుంచి మేజిస్ట్రేట్ ముందుకు మిథున్ రెడ్డిని తీసుకువెళ్లారు. మిథున్ రెడ్డి అరెస్ట్ను జడ్జి ముందు చూపించనున్నారు పోలీసులు. అయితే మిథున్ రెడ్డిని రిమాండ్కి ఇవ్వాలంటూ పోలీసులు కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి జడ్జి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే నిన్న 6 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించారు. 12వ వ్యక్తి, ఇప్పటికి 11 మంది వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు 12వ వ్యక్తి అయ్యారు మిథున్ రెడ్డి. A4గా ఉన్నారు ఈ కేసులో. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఏమి వివరాలు రాబట్టారు, ఇంకా ఏం వివరాలు రాబట్టడానికి ఇప్పుడు ఆయన్ను రిమాండ్కి ఇవ్వాలని కోరుతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. నిన్న 6 గంటల విచారణ తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, విచారణ పరంగా ఎలాంటి పురోగతి వచ్చే అవకాశం ఉంది, అలాగే ఈ విషయానికి సంబంధించి వైసీపీ మరి ఎలా రియాక్ట్ అవుతుంది అనే అంశాలకు సంబంధించి తెలుసుకుందాం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఇప్పటికే వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. జడ్జి కూడా ప్రస్తుతం కోర్టుకు అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్. మరి కాసేపట్లోనే జడ్జి ముందు మిథున్ రెడ్డిని హాజరుపరచబోతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా ఉందనేది సిట్ అధికారులు చెబుతున్నారు. ఇచ్చిన నోటీసులో కానీ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం అంతిమంగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి 11 మందిని పూర్తి స్థాయిలో మ్యానిపులేట్ చేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. ఇప్పటివరకు గత 5 ఏళ్లలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి ఆర్థిక లబ్ధి చేకూరింది మిథున్ రెడ్డికి అనేది ప్రధానంగా సిట్ అధికారులు చెబుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ని రచించడం దగ్గర నుంచి, అంటే వ్యూహాలు సిద్ధం చేయడం నుంచి ఇంప్లిమెంటేషన్ దాకా, తర్వాత ఆ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి డబ్బుల్ని వివిధ రూపాల్లో మళ్లించడంలోనూ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. పూర్తి స్థాయిలో ఆయన ఆధ్వర్యంలో, ఆయన ద్వారానే ఇదంతా జరిగిందనేది ప్రధానంగా సిట్టు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇప్పటికే సిట్ అధికారులు సేకరించి తద్వారా మిథున్ రెడ్డి నిన్న సాయంత్రం 8:45 అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే కోర్టు న్యాయమూర్తి ముందు మిథున్ రెడ్డిని హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం అటు సిట్ తరపున, ఇటు మిథున్ రెడ్డి తరపున జడ్జి ముందు వాదన వినిపించబోతూ ఉన్నారు.